ఫ్రెండ్స్, పోస్టర్ యొక్క ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను, చాలా లుక్ అయితే ఉంది, చూసారు కదా. సో మీరు కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అందుకు సంబంధించి మనము పిక్సెల్ అప్లికేషన్ అయితే యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. యాప్ అయితే నేను టెలిగ్రామ్ యాప్ లింక్ అయితే టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ అయితే చేశాను. మనకు ప్లే స్టోర్లో కూడా పిక్సెల్ అనే యాప్ అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేశారంటే మనం పిక్సెల్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎయిడీ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. ఇక్కడికి వెళ్ళేసి ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్రాప్లోకి వెళ్ళేసి 3:4 అయితే ట్యాప్ అయితే చేసుకోండి. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను ఏవైతే యూజ్ చేస్తానో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఫండ్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి లింక్ అయితే క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం పిక్ అయితే యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చూసారంటే ముందరికైతే స్క్రోల్ చేశాక ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేయండి. సో నేను ఇక్కడ ఈ పిఎన్జీ అయితే ఇస్తాను. మీరు ఈ పిఎన్జీ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో దీని ఏం చేశారంటే ఇలా రొటేట్ అయితే చేయండి ఇలా. సో ఇలా కరెక్ట్గా రొటేట్ అయితే చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మల్టీప్లై మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేశారంటే ప్లస్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఏదైనా ఒక పిక్ అయితే మీరు యాడ్ అయితే చేయండి. సో ఈ పిక్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. సో మిగిలిన పడంతా ఎరేజ్ అయితే చేసుకోండి. ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ 1 పెట్టేసుకొని ఒపాసిటీ ఆర్ సైజ్ 80 మొదలు పెట్టేసుకోండి. ఇప్పుడు కింది పడంతా ఎరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎరేజింగ్ ఎంత మంచి అయితే చేస్తే ఫోటో అనేది కూడా అంత లుక్ అయితే ఉంటుంది. సో నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రోస్టర్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసి కొంచెం రోస్ట్ అయితే లైట్గా రోస్ట్ చేసుకొని లైట్ ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఇలా ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి సో మీరు ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ వేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇళ్ళ పడంతా మీరు ఎరేజ్ అయితే చేసుకోవాలి. ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు కొంచెం రోస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడైతే లైట్ రోస్ట్ అయితే వేసుకోండి. ఓకే, ఇప్పుడైతే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్లోకి వెళ్ళేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇంకో పిఎన్జీ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇలా పెట్టేసుకొని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ 1 పెట్టేసుకొని మీతో 70 ఆర్ 80 పెట్టేసుకొని అంత ఏదైతే చేసుకోండి.
సో ఇలా అంతా ఎరేజ్ అయితే చేసుకోండి. మీరు ఎంత మంచిగా ఎరేజ్ చేసుకుంటే పిక్ అనేది సో అంత లుక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎరేజ్ అయితే చేసుకున్నాక టిక్ వన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సారీ. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇంకో ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ పెట్టేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో మీరు అయితే మీ పిక్స్ అయితే పెట్టుకొని ఎడిట్ అయితే చేసుకొని చాలా లుక్ అయితే ఉంటుంది. ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని అయితే పెట్టేసుకొని వీళ్ళ పడంతా ఎరేజ్ అయితే వేసుకోండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బ్లెండింగ్ వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని సో హార్డ్నెస్ రోస్టర్ ఎప్పుడైనా 70 ఆర్ 80 మొదలు పెట్టేసుకొని మీదంతా ఎరేజ్ అయితే చేసుకోండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో ఎరేజ్కి వెళ్ళేసి మిగతా పడంతా కూడా ఎరేజ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి ఇంకో ఫోటో యాడ్ అయితే చేసుకోండి. సో ఇది యాడ్ చేస్తాం కదా, వచ్చేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేసుకొని ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎరేజ్ అయితే చేసుకోండి.
సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేసుకొని మిగిలిన పార్ట్ అంతా కూడా ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి ఏదైనా ఒక పిక్ సింగిల్ పిక్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో యాడ్ మీద ట్యాప్ చేసుకొని పిక్ అయితే జూమ్ చేసుకొని క్రాప్ అయితే చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని పిక్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయండి పిక్ని. సో ఏజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని సైడ్ పార్ట్ అంతా ఏరేజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రోస్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం నేనైతే రోస్ట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇదైతే కరెక్ట్ అయితే పెట్టేసుకోండి. సెంటర్లో కరెక్ట్ అయితే పెట్టేసుకోండి ఇలా. సో ఇప్పుడు ఏం చేశారంటే అడ్జస్ట్లోకి వెళ్ళేసి బ్రైట్నెస్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఒక 20 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం జూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ హ్యాపీ అనేది సెర్చ్ టెక్స్ట్ అయితే చేయండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేనైతే ఫండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఫండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే ఇంతలో అయితే పెట్టేసుకొని టీ షోక్లోకి వెళ్ళేసి ఒక 35 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్ళేసి ఇదైతే 100 అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి బర్త్డే అని టెక్స్ట్ అయితే చేయండి. సో ఈ బర్త్డేకి ఈ ఫాంట్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఇక్కడైతే పెట్టేసుకొని కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇదైతే ఇలా కిందకి అయితే తీసుకురండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్లాక్ కలర్ మీద ట్యాప్ చేసుకొని ఆరెంజ్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని టీ స్ట్రోక్ వచ్చేసి 50 పెట్టేసుకోండి. 50 ఆర్ 45. ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100 చేసుకొని పొజిషన్ ఇది కూడా 0 చేసుకోండి. సో ఇప్పుడు సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి సూపర్ స్టార్ అని సర్చ్ అయితే చేస్తున్నాను. సో మీరైతే మీ నిక్ నేమ్ మీ పేరు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికైతే ఇక్కడ ఒక ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఫాంట్స్ అన్నీ మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇలా పెట్టేసుకొని కలర్కి వెళ్ళేసి గార్డెన్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఇది బ్లూ కలర్తో పెట్టేసుకొని ఇలా లైట్ ఇలా పెట్టేసుకొని టిక్ మార్క్ టిక్ చేసుకొని టీ షర్ట్ వెళ్ళేసి
50 అయితే పెట్టేసుకోండి. సో షార్ట్స్లోకి వెళ్ళేసి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫండ్లోకి వెళ్ళేసి సో స్టే డ్రీమింగ్ ఈ ఫండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి మహేష్ బాబు అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను. సో టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని సో ఫండ్ వచ్చేసి ఇదైతే యాడ్ చేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. సో ఈ ఫండ్ అయితే ఇదైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ మీద సెలెక్ట్ చేసుకొని ఆరెంజ్ అయితే పెట్టేసుకోండి. ఇలా టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని టీ షోకి వెళ్ళేసి 50 అయితే పెట్టేసుకోండి. షార్ట్స్లోకి వెళ్ళేసి షార్ట్స్ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. సేమ్ ఇప్పుడు కొంచెం చిన్న అయితే పెట్టేసుకొని సూపర్ స్టార్ మీద సెలెక్ట్ అయితే చేసుకొని దీని షార్ట్స్లోకి వెళ్ళేసి కొంచెం తక్కువ అయితే పెట్టేసుకోండి. 35 పెట్టేసుకొని టీ స్ట్రోక్ వచ్చేసి కూడా కొంచెం అయితే తగ్గించండి. 35 పెట్టేసుకోండి. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని సో ఇప్పుడైతే మనం మొత్తం లుక్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని మీరు డేట్ అయితే పెట్టేసుకోండి. మీరు ఏ డేట్ అని నేనైతే ఆగస్ట్ 9 అయితే పెడుతున్నాను. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఆగస్ట్ సో ఆగస్ట్కి వచ్చేసి ఫండ్స్లోకి వెళ్ళేసి ఈ ఫండ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళేసి గైడ్ మీద సెలెక్ట్ చేసుకొని ఎల్లో అయితే పెట్టేసుకుంటున్నా. టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి టీ స్ట్రోక్ వచ్చి 50 పెట్టేసుకోండి. షార్ట్స్లోకి వచ్చేసి మొత్తం ఇది 100 పెట్టేసుకొని పిషన్ ఇంకా హారిజాంటల్ 0 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీది ఏ డేట్ అంటే 9కా 10కా డేట్ ఎప్పుడుందో బర్త్డే డేట్ అయితే టెస్ట్ అయితే చేసుకోండి. నేనైతే 09 టెస్ట్ అయితే చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి ఫంట్ అయితే ఇది వాడి జూమ్ చేద్దాం. ఇక్కడైతే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ మీద సెలెక్ట్ చేసుకొని ఆరెంజ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకొని టీ షాప్లోకి వెళ్ళేసి 50 పెట్టేసుకొని షాడోస్లోకి వచ్చేసి ఓపాసిటీ 100 పిషన్ 0 సో ఇది కూడా 0 ఇలా పెట్టేసుకొని ఇప్పుడు టిక్ మార్క్ మీద కొంచెం పైన కదా పెట్టేసుకోండి. కరెక్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు అంతా మనం బ్యాన్ రేటింగ్ అయితే 8 అయితే చేస్తాం. సో చాలా లుక్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బార్డర్లోకి వచ్చేసి అవతార్ ఉంది కదా దీంతో 0 పెట్టేసుకొని ఇన్నర్ వచ్చేసి 2 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటోస్ మాత్రం కొంచెం ఎరేజ్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. మీరంతా మీరు సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు సపోర్ట్ అయితే చేస్తే నేను ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.